దేశ ప్రధాని మంత్రిగా మూడవసారి నరేంద్ర మోడీ ఆదివారం ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయగానే కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ జిందాబాద్, చంద్రబాబు జిందాబాద్, పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. अरे कुप्पम नियोजक బస్ స్టాండ్కి వచ్చేయమని చెప్పు మాట్లాడే నమస్కారము. భారతీయ జనతా పార్టీ ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు పండగ వాతావరణం చేసుకుంటున్నాము. ఆ సందర్భంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు రోడ్ల విషయంలో ఏమి, అదేవిధంగా రక్షణ శాఖలో ఏమి, ప్రతి దాంతోనూ ఎన్నో అద్భుతాలు సృష్టించినారు. సరిపోదు ఆయన ఇంకా 10 సార్లు ఆయన ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటూ ప్రజలకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ జై జై. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ప్రీతమ నేత మన నరేంద్ర మోడీ గారు ఈరోజు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా గట్టిగా ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ పటాకాయలు కాలుస్తూ, స్వీట్లు పంచుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ఎందుకంటే అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి అధ్యక్షన భారతదేశం ప్రపంచ పటంలో ముందుంటుంది అనేది అందరికీ గట్టిగా విశ్వాసము. అదేవిధంగా ఆ విశ్వాసాన్ని ఆయన ఈ 10 సంవత్సరాల్లో కూడా ఒక దశాబ్దం పాటు పాలించి మన భారతదేశాన్ని అగ్రస్థానం నిలబెట్టింది మనం చూసాము. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా భారతదేశం మొత్తాన్ని కానీ, రాష్ట్రంలో మన ఎన్డీఏ కూటమి కానీ 12వ తారీఖున మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు పండితుల పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా ఎన్డీఏ కూటమిలో భారతదేశంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధి కూడా ముందుండి ఖచ్చితంగా అగ్రస్థానం నిలుస్తుందని మా పూర్తి విశ్వాసం. ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క తెలుగువాడు అది విశ్వాసాన్ని నమ్మి ఓటేశారు. కాబట్టి ఈరోజు అత్యధిక మెజారిటీతో మనం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాము. రానున్న రోజుల్లో అందరికీ మంచి రోజులు వస్తుంది. ఈ రోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంలో అందరూ కూడా పండుగ వాతావరణం జరుపుకుంటున్నాము.
ప్రతి భారతీయులు కూడా పండుగ వాతావరణం జరుపుకుంటూ ఈరోజు మంచి ఆనందోత్సవంలో ఉన్నారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి కుప్పం జనసేన పార్టీ తరఫున పాదాభివందనాలు చేస్తూ వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాం. శుభాకాంక్షలు. ఈరోజు మన భారత ప్రధానిగా మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం భారతదేశం అంతా కూడా ఈరోజు సంబరాల్లో చేసుకుంటున్న తరుణం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ పోయినా భారతదేశంలో ఈరోజు కరోనా ఎక్కువగా వచ్చిన సమయంలో కూడా భారతదేశాన్ని ముందుండి నడిపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళులాగా జరపడం జరిగింది. కాబట్టి మూడోసారి కూడా ప్రజలు ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఈరోజు భారీ మెజార్టీగా నాకు తెలిసి బహుశా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రికార్డు సృష్టించారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు మళ్ళీ అభివృద్ధి పథకంలో నడుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో పండుగ వాతావరణం నెలకొనింది. ఏమంటే నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మన 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు. ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో, మా అధ్యక్షురాలు పురంధేశ్వరి మేడం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ శుభ సందర్భంలో ఎన్డీఏ కూటమి మిత్రపక్షాల తరఫున కేంద్రంలో ప్రధానమంత్రి ఈరోజు ఈ సందర్భంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి కుటుంబంలో కూడా సంతోషంగా కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అయితే ఏమి, జనసేన కార్యకర్తలు అయితే ఏమి, టీడీపీ కార్యకర్తలు అయితే ఏమి సంతోషంగా పటాకులు కాల్చుకుంటూ స్వీట్లు పంచుకుంటూ ఉత్సాహంగా ఇదే సందర్భాన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా డెవలప్మెంట్ అయితేనేమి, ఉద్యోగం అయితేనేమి అన్నీ సమకూర్చి మంచి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి అందరూ నమ్ముకుంటూ ఈరోజు అందరూ శుభ సందర్భం సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దేశంలో రక్షణ అయితేనేమి, రక్షణ విషయంలో కానీ దేశం అభివృద్ధి పరంలో ముందుకు సాగిపోతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి.